గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం ఫలితంగా ఎంతో మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తల అమర త్యాగ ఫలితంగా అందుకుగాను ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు తీర్పు వెలువడింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణపై ఆయా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పుకు హర్షిస్తూ గురువారం రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేత కావలి కృష్ణయ్య మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పోరాటం ఎంఆర్పీఎస్ కార్యకర్తల త్యాగ ఫలితంగా ఈ తీర్పు వెలువడిందని తామంతా భావిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ సామాజిక న్యాయం మేరకు ఈ తీర్పు వచ్చిందని తామంతా భావిస్తున్నామని, ఎంతో సంతోషిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కృతజ్ఞతలు తెలుపుతున్నామంటూ వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మల్లెపోగు శ్రీనివాస్, యాంకి రమేష్, నరేందర్, శ్రీరాములు, రమేష్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే అమరులైనరో ఆ మాదిగలకే అంకితం, ఆ మాదిగలకు నిజమైన నివాళులు అర్పించే దినంగా మేము భావిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల గతంలో అనేక ఇబ్బందులు జరిగినాయి. 2000 సంవత్సరం నుంచి 2024 వరకు జరిగిన వర్గీకరణలో విద్యాపరంగా, రాజకీయంగా, సామాజికంగా మాది ఉపకులాలకు చాలా మేలు జరిగింది. మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం ప్రధానమంత్రి మోడీ గారికి, ఏదైతే మీరు జడ్జీల ద్వారా సుప్రీంకోర్టు ఏదైతే న్యాయమూర్తులు ఈ తీర్పిచ్చిరో, రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ మీరు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో, బలంగా ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ జరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఈ వర్గీకరణ చేయకపోవచ్చు. కాబట్టి మీరు తక్షణమే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రధానమంత్రిని కోరుతున్నాం. జై మాదిగ, జై మాదిగ. ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి అమలు చేయాలని చెప్పి గత 30 సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఉద్యమం
ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఏదైతే 30 సంవత్సరాల కొద్దిగా ఉద్యమం నిర్వహిస్తున్నారో ఆ ఉద్యమం ఫలితము నేడు సుప్రీంకోర్టు ద్వారా ఒక శుభవార్త వినిపించింది. ఆయా రాష్ట్రాల పరిధిలో ఎస్సీ వర్గీకరణ నిర్వహించుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలోని ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలోని ఎంఆర్పిఎస్ సంఘం నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయం పైన మనము ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కృష్ణ మాదిగ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ఏంది ఈ సంబరాల విషయం ఏంటి? మాన్యులు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కేటగరైజేషన్ కావాలనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమానికి తెరపడింది అనుకుంటున్నాం. వాస్తవానికి సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి వాదోపవాదాల అంశాల భాగంగా ఈరోజు 7 జడ్జీల ధర్మాసనంలో 6 టోటల్గా ఏమైందని చెప్పినట్టే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చనే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఉద్యమాన్ని గౌరవిస్తూ ఈ ఉద్యమంలో అసువులు బాసినటువంటి మాదిగ మృతవీరులను బాధాభివందనాలు చేసుకుంటూ మేము ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. వాస్తవంగా మాదిగల్లో అట్టడుగులో ఉన్నటువంటి బుడగ సంఘం కానీ, రెల్లి కానీ, ఇంకా టోటల్గా పైండ సంఘం కానీ అటువంటి వాళ్లకు చాలా రిజర్వేషన్ ఫలాలు అందని స్టేజ్లో ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను అందరూ కూడా అందాలనే ఉద్దేశం మాదిగ జాతికి ఉంది. కాబట్టి మాదిగ జాతి అందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందించాలనే ఉద్దేశాన్ని ఉద్యమం కొనసాగించడం. ఈ దానికి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మనందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని పూర్తి చేస్తామని చెప్పి గతంలో మందకృష్ణ మాదిగ పెట్టినటువంటి విశ్వరూప మహాసభలో హామీ ఇచ్చింది. ఈ తీర్పు వెలువడడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఏమైనా ఉందా? తీర్పు వెలువడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో, సామాజిక న్యాయం కావాలనే ఉద్దేశంతోనే ఏబిసిడి వర్గీకరణ చేయించడంలో తన పాత్ర కూడా ముఖ్య భూమిక పాటించడానికి. ఇది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో పాటు మందకృష్ణ మాదిగ చేసినటువంటి కృషి, ఎంఆర్పిఎస్ కార్యకర్తల ప్రాణత్యాగాల ఫలితమే నేడు ఈ సుప్రీంకోర్టులోని 6 ధర్మాసనము న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువడించారని చెప్పి చెప్తున్నారు. మహబూబ్ నగర్ నుండి కెమెరామెన్ అరవింద్తో ముందు చూపు తిరుపతయ్య.